నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో క్యాన్సర్కు కీమోథెరపీ అండ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మనకు వివరించడానికి యశోద హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? క్యాన్సర్ అనగా మనకు ఉన్న నార్మల్ సెల్స్, ఒంట్లో ఉన్న నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ లాగా కొన్ని ఇన్సల్ట్స్ వల్ల, అంటే దానికి ఏమైనా డ్యామేజ్ జరిగినప్పుడు మన నార్మల్ సెల్ కాస్త అబ్నార్మల్ సెల్ లాగా తయారై దాని నుంచి వచ్చే నెక్స్ట్ జనరేషన్ మొత్తం సెల్స్ అన్నీ క్యాన్సర్ లాగా మారుతుంది. సో ఇది రానికి కారణాలు చాలా ఉంటాయండి. కొన్ని తెలిసిన కారణాలు, తెలియని కారణాలు. తెలిసినవి ఏంటంటే యూజువల్గా కొన్ని మనకు టొబాకో కానీ, మనకు దాని కొన్ని కార్సినోజెన్స్ అని అంటాము, కెమికల్స్ ఉంటాయి కొన్ని. వీటి వల్ల సెల్కి డ్యామేజ్ జరిగినప్పుడు ఆ సెల్ నార్మల్ దీని నుంచి అబ్నార్మల్ సెల్ లాగా అవుతుంది. సో క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు ఏంటి సార్? క్యాన్సర్ మొదలయ్యే అవయవం బట్టి మనకు దాని సిగ్నల్స్ ఉంటాయి, దాని అబ్నార్మల్ సిమ్టమ్స్ అంటాం అవి. సో మనకు ఏ ప్లేస్లో మొదలవుతుందో దాన్ని బట్టి దాని సిమ్టమ్స్ ఉంటాయండి. సో ఒకవేళ నోట్లో మొదలైందనుకోండి, మనకు పుండులాగా, మానని పుండులాగా ఉండడము, మనకు లేకపోతే లంగ్స్లో మొదలైందనుకోండి, బాగా దగ్గు కంటిన్యూస్గా తగ్గకుండా దగ్గు రావడము, దగ్గు తెమ్మడలో బ్లడ్ పడడము, ఇంటెస్టినల్ ట్రాక్ట్లో ఉంటే అది బ్లాక్ అవడం వల్ల మనకు అన్నం తినలేకపోవడము, లేదా వామిటింగ్స్, కడుపు నొప్పి ఉండడము. సో ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. సో అన్ని సిమ్టమ్స్ మనం చెప్పలేం, కానీ యూజువల్గా ఎనీథింగ్ అబ్నార్మల్. సో కంటిన్యూస్గా ఏదైనా అబ్నార్మల్గా ఉంది, 2 weeks దాటి ఉంది అని అంటే దాన్ని ఒకసారి డాక్టర్ గారి దగ్గర వెళ్ళి చూపించుకోవాలి. డాక్టర్ గారు చూసి నిర్ధారణ చేస్తారు, ఇది ఏమన్నా నార్మలా లేకపోతే ఇది ఏమన్నా అబ్నార్మల్ సంకేతమా చూసి దాన్ని క్యాన్సర్ సిమ్టమా అనేది మన డాక్టర్ గారు డిసైడ్ చేయాలండి. అంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు సార్? క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి యూజువల్గా నేను చెప్పినట్టు మనకు బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ, బయాప్సీ అంటాము, లేదా స్కానింగ్, ఇట్లా రకరకాల పరీక్షలు ఉంటాయి నిర్ధారణ చేయడానికి. బ్లడ్ క్యాన్సర్స్కి యూజువల్గా బ్లడ్ టెస్ట్ అనేది చేస్తే అందులో మనకి క్యాన్సర్ సెల్స్ కనిపిస్తాయి. బ్లడ్ క్యాన్సర్ కాకుండా మనకు వేరే అవయవాలు వచ్చిన క్యాన్సర్కి యూజువల్గా స్కానింగ్ అనేది చేస్తాం. సిటీ స్కాన్ అనేది కామన్గా చేసే స్కాన్. దాని నుంచి మనం నిర్ధారణ చేయాలి ఇది క్యాన్సర్ కాకుండా ఉందని తెలియాలంటే దాన్ని బయాప్సీ అంటాం. బయాప్సీ అంటే ఉన్న అవయవం నుంచి ఒక చిన్న పీస్ తీయడం. ఆ పీస్ తీసినప్పుడు మనం దాన్ని తీసిన వెంటనే దాన్ని స్టడీ చేస్తామండి, మైక్రోస్కోప్లో చూసి ఆ సెల్స్ పరికరం ఎలా ఉన్నది, దాని న్యూక్లియస్ ఎలా ఉంది, అబ్నార్మాలిటీ ఎలా ఉంది చూసి దాన్ని క్యాన్సరా కాదా నిర్ధారణ చేస్తాం. సో యూజువల్గా మొదలైన అవయవం బట్టి స్కానింగ్ చేసి అక్కడ నుంచి బయాప్సీ కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ క్యాన్సర్ని రక్త పరీక్షల ద్వారా కానీ బయాప్సీ ద్వారా కానీ నిర్ధారణ చేస్తాం. సో క్యాన్సర్ అనేది అంటువ్యాధి అండి? క్యాన్సర్ యూజువల్గా మనకు వచ్చే క్యాన్సర్స్ ఏవి అంటువ్యాధి కాదు, కానీ క్యాన్సర్ కాజ్ చేయడానికి ఒకసారి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అవి అంటువ్యాధి లాగా ఉంటాయి. సో క్యాన్సర్ ఎప్పుడు అంటువ్యాధి కాదు, నార్మల్గా ఉండొచ్చు. క్యాన్సర్ పేషెంట్స్తో ఉండడం కానీ, వాళ్ళు తినే వస్తువులు షేర్ చేసుకోవడం కానీ దాంతో క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదు. క్యాన్సర్ కాజ్ చేయడానికి ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లైక్ హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి. ఈ పేషెంట్స్ కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి వచ్చినప్పుడు ఆ హెపటైటిస్ బి, సి కానీ లేకపోతే హెచ్ఐవి కానీ ఇవి మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అదర్వైజ్ వేరే పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఎవరికి ఏమి మనము రెస్ట్రిక్షన్స్ ఇవ్వద్దండి. కాలర్ ఉన్నారు సార్, చెన్నారెడ్డి ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి చెన్నారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి చెన్నారెడ్డి గారు. ఏం లేదు సార్, నాకు ఈ మధ్యలో 3 months క్రితం గొంతులో అల్సర్ లాగా అనిపించింది. ఓకే. అయితే ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, మళ్ళీ కూడా అట్లే అనిపిస్తుంది 3 months దాటినాక కూడా. ఓకే. స్మోకింగ్ ఏమైనా చేస్తారండి? నొప్పిలాగా అంటే ఉంటుంది సార్. స్మోకింగ్ చేస్తారా? స్మోకింగ్ కానీ ఆల్కహాల్? లేదు, ఆల్కహాల్ ఒకప్పుడు ఉండేది సార్, ఇప్పుడు లేదు. ఓకే. సో గొంతు మింగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా అండి? అంటే ఏ మాత్రం కారం తగిలినా మంట వస్తుంది. ఓకే, అది అల్సర్ అండి. సో యూజువల్లీ కొంచెం మందికి అల్సర్స్ లాగా ఉంటుంది. ఒకసారి దగ్గరలో ఉన్న ఏంటి డాక్టర్కి ఒకసారి చూపెట్టండి. ఒకసారి వాళ్ళ గొంతులో లైట్ వేసి చూస్తే అది అల్సర్ ఎలాంటిది అనేది గుర్తుపట్టవచ్చు అండి. సో యూజువల్గా మనకు చెడు అలవాటు లేని వాళ్ళకి మనకు ఇట్లా పుండ్లు అనేది మ్యూకోసైటిస్ అంటాము. సో అవి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది క్యాన్సర్ సంకేతం అయితే ఏం కాదండి. మీరు దగ్గరలో ఉన్న ఏంటి డాక్టర్ ఒకసారి చూపెట్టుకోండి, వారు తగిన సలహా ఇస్తారు చూసి. సో క్యాన్సర్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది సార్? సో క్యాన్సర్ నేను చెప్పినట్టు మనకు మొదలయ్యే అవయవం బట్టి దాన్ని రకాలని చెప్తాము. సో మనకు బ్లడ్లో మొదలైతే బ్లడ్ క్యాన్సర్, అందులో మనకు బ్లడ్ క్యాన్సర్స్, లుకేమియాస్ అండ్ లింఫోమాస్ అంటాం.
సో బ్లడ్ కాకుండా వేరే అవయవాలకు వచ్చే క్యాన్సర్స్ మనకు మెదడులో కానీ బ్రెయిన్కి వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. హెడ్ అండ్ నెక్ అంటాం, గొంతులో వచ్చే క్యాన్సర్స్, లంగ్స్, బ్రెస్ట్, మనకు ఫుడ్ పైప్లో యూసోఫేగస్ కానీ స్టమక్, కోలాన్, ఇంటెస్టైన్, మళ్ళీ తర్వాత మనకు కండకి ఎక్కడన్నా వస్తే సార్కోమాస్ అంటాం. ఇలా వచ్చిన అవయవం బట్టి మనము క్యాన్సర్కి ఒక పేరు పెడతాం. కానీ అన్ని క్యాన్సర్స్కి ఒకటే అండి, దాని రకం బట్టి మనం స్టేజ్ బట్టి దాని ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సార్? మనకు కొన్ని క్యాన్సర్స్ ఏదైతే ఇప్పుడు మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అన్న, కోలాన్ క్యాన్సర్, కొన్ని రకాల ప్రాస్టేట్, లంగ్ క్యాన్సర్స్ ఇవి వంశపారంపర్యంగా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ క్యాన్సర్స్లో మనకు 100లో 10% వరకు ఒక్కొక్కసారి మనకు వంశపారంపర్యంగా ఒక తరం నుంచి ఇంకో తరంకి పోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎలా నిర్ధారణ చేస్తామంటే ఆ క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి వాళ్ళ బయాప్సీ ముక్కని మనం టెస్ట్ చేస్తాం. ఇది ఏదైనా వంశపారంపర్యంగా పోయే జీన్ ఉందా లేదా అనేది చూస్తాం. ఒకవేళ జీన్ ఏమైనా వీళ్ళలో డిటెక్ట్ అవుతే వీళ్ళ దగ్గరి రిలేటివ్స్ అంటే పిల్లలు కానీ అక్కలు చెల్లెలు కానీ వాళ్ళకు కూడా ఈ టెస్ట్ చేసి చూస్తాం. ఒకవేళ వాళ్ళకు కూడా పాజిటివ్ ఉంటే వీళ్ళకి వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాని ముందు జాగ్రత్తగా ఆ క్యాన్సర్ రాకుండా ట్రీట్మెంట్ చేస్తాం. సో వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ని మనము ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ బట్టి మనం జీన్ టెస్ట్ చేసి నిర్ధారణ చేస్తాం చాలా వరకు. సో క్యాన్సర్ నివారణకు అందుబాటులో ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి సార్? క్యాన్సర్ మనకు ట్రీట్ చేయడానికి, క్యూర్ చేయడానికి క్యాన్సర్ బట్టి మనకు ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మెయిన్ క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్స్ 3 విభాగాలు ఉంటాయి: సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్. సో 3 విభాగాలలో ఏ పేషెంట్కి ఏది అవసరం అనేది క్యాన్సర్ తగ్గట్టు మనకు స్టేజ్ తగ్గట్టు దాని రకం బట్టి మన ట్రీట్ చేసే డాక్టర్ డిసైడ్ చేస్తారండి. ఇది రేడియేషన్కి అనుగుణమా లేదా సర్జరీనా లేకపోతే మనకు కీమోథెరపీనా. సర్జరీలో లేటెస్ట్ అడ్వాన్సెస్ అంటే ఇప్పుడు మనకు వచ్చిన క్యాన్సర్ బట్టి మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం. సో ట్యూమర్ గడ్డ మొత్తం తీసేయడం, అదే మెయిన్ దాన్ని గోల్. సో అది తీసేటప్పుడు మనకు ఎలా తీస్తామనేది మన అడ్వాన్సెస్ వల్ల. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన అడ్వాన్సెస్ వల్ల మనకు సర్జరీ మనకు మొత్తం కోయకుండా కానీ చిన్న కీ హోల్ ద్వారా లాప్రోస్కోపీ ద్వారా తీయడం అనేది అది ఇంకా కొత్తగా రోబోటిక్ అనేది మనకు వచ్చిన అడ్వాన్సెస్. సో క్యాన్సర్ని ఏ స్టేజ్లో కనుక మనము డయాగ్నోస్ చేసి గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు అంటారు? క్యాన్సర్ మనకు రకం బట్టి నయమయ్యే స్టేజ్ మనకు తెలుస్తుంది. సో బ్లడ్ క్యాన్సర్స్లో మనకు యూజువల్గా స్టేజ్ అనేది ఉండదు, ఎందుకంటే బ్లడ్ వల్లంతా ఉంటుంది కాబట్టి. బ్లడ్ క్యాన్సర్స్లో మెయిన్లీ లుకీమియాస్కి అన్నిటికీ కీమోథెరపీ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. రకం బట్టి కీమోథెరపీ వల్ల నయమయ్యే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్లో ఎక్కువగా ఉంటాయి. లింఫోమాస్ అనేవి అర్లీ స్టేజ్లో మనకు సుమారు 95 నుంచి 98% నయమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకు అడ్వాన్స్ స్టేజ్ వచ్చేసరికి 70-80% నయమవుతుంది. మనకు వేరే క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చేసరికి మనకు అర్లీ స్టేజ్లో పేషెంట్ని గుర్తుపట్టడం చాలా కష్టం. సో ఈ క్యాన్సర్స్ అన్నీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకు 3rd, 4th స్టేజ్లో డయాగ్నోస్ చేస్తాం. ఈ స్టేజ్లో నయమయ్యే శాతం కొంచెం తక్కువగా ఉంటుంది. స్టేజ్ 4 క్యాన్సర్స్లో యూజువల్గా నయం అవ్వడం అనేది అన్యూజువల్. సో మెజారిటీ ఆఫ్ దమ్ మనకు డిసీజ్ కంట్రోల్ చేయడం అనేది గోల్ ఉంటుంది. సో క్యాన్సర్స్ అర్లీ స్టేజ్లో వస్తే మీరు అన్నట్టు నయం చేయడానికి వీలు ఉంటుంది, కానీ అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసే క్యాన్సర్స్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. సో కీమోథెరపీ అంటే ఏంటండి? సో ఈ క్యాన్సర్ సెల్స్ మనకు ఒంట్లో పెరుగుతున్నప్పుడు వాటిని చంపడానికి ఇచ్చే మందుని మనం కీమోథెరపీ అంటాం. మనకు ఎలాగైతే మనం ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీవైరల్ అంటాం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఇలా క్యాన్సర్కి మనం చంపడానికి ఇచ్చే మందుని కీమోథెరపీ అంటాం. ఈ కీమోథెరపీలో చాలా రకాలు ఉంటాయి. మనకు కీమోథెరపీలో మనకు 10 years బ్యాక్ ఉన్నట్టు లేదు. ఇప్పుడు మనకు కొత్తగా కీమోథెరపీలోనే మళ్ళీ టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యునోథెరపీ అని, హార్మోనల్ థెరపీ అని మనకు చాలా రకరకాలుగా డివిజన్స్ వచ్చాయి కీమోథెరపీలో. సో క్యాన్సర్ చంపడానికి ఇచ్చే ఏ మందునైనా కీమోథెరపీ కింద మనం అంటాం. సో క్యాన్సర్కి కీమోథెరపీ అనేది తప్పనిసరి సార్? సో క్యాన్సర్కి కీమోథెరపీ మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్కి కీమోథెరపీ అవసరం పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్కి ఇప్పుడు చిన్నగా గడ్డులాగా ఉందనుకోండి, అక్కడ సర్జరీ చేసి తీసేస్తే సరిపోతుంది. కొన్ని క్యాన్సర్స్కి ఉట్టి రేడియేషన్ సరిపోతుంది. కానీ కీమోథెరపీ మనం ఇచ్చే క్యాన్సర్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. యూజువల్గా బ్లడ్ క్యాన్సర్స్కి ఎస్పెషల్లీ కీమోథెరపీ ఒకటే, వేరే ఏం పనిచేయదు వాటికి. కానీ కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కోలాన్ క్యాన్సర్ వీటికి సర్జరీ చేసినా కొంచెం స్టేజ్ 2, 3 నుంచి వాళ్ళకి కంపల్సరీ కీమోథెరపీ అవసరం పడుతుంది. సో క్యాన్సర్ బట్టి ఏ రకమైన క్యాన్సర్ స్టేజ్ బట్టి మనము దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. సో క్యాన్సర్కు ఏ స్టేజ్లో కీమోథెరపీ అవసరం అంటారు సార్, చేస్తారు? అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్కి
కీమోథెరపీ అనేది కంపల్సరీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్జరీతోనే అవి నయం కావు, బ్లడ్ వల్ల అంతా ఉంటుంది కాబట్టి బ్లడ్ క్యాన్సర్స్కి కంపల్సరీ అందరికీ కీమోథెరపీ తీసుకోవాలి. వేరే క్యాన్సర్స్కి యూజువల్గా అర్లీ స్టేజ్లో కీమోథెరపీ అవసరం ఉండదు. కొన్ని పేగు క్యాన్సర్కి మనకు స్టేజ్ 3 నుంచి కీమోథెరపీ ఇస్తాం, బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 2 నుంచి ఇస్తాము. సో అలా మనకు స్టేజ్ బట్టి కీమోథెరపీ అవసరమా లేదా అని డిసైడ్ చేస్తాం. వెరీ ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉట్టి సర్జరీతోనే సరిపోతుంది. కానీ మనకు కొంచెం అడ్వాన్స్ వచ్చేసరికి కీమోథెరపీని మనం యూటిలైజ్ చేయాలి. సో మనకు ఎందుకు ఇస్తాం కీమోథెరపీ అని అంటే, కీమోథెరపీ మన ఒంట్లో ఉన్న క్యాన్సర్ సెల్స్ ఒకవేళ రక్తంలోకి ఎంటర్ అయితే అక్కడ మనం డైరెక్ట్ వెయిన్లో ఇస్తాం మందు. సో ఆ నరంలోకి ఇస్తాం కాబట్టి ఆ మందు నరంలో ఉండే ఎక్కడెక్కడ మనకు క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో అక్కడ చంపడానికి ఆస్కారం ఉంటుంది. సో మన క్యాన్సర్ గడ్డ పెరిగే కొద్దీ అది బయటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మనము అడ్వాన్స్ స్టేజెస్లో కీమోథెరపీని చాలా వరకు వాడతాం. చిన్న బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం సార్. వైద్య ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. అండ్ సార్, కీమోథెరపీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మనకు కీమోథెరపీలో ఇచ్చే మందుల ప్రకారం దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో చాలా వరకు ఇప్పుడు కొత్తగా వచ్చిన టార్గెటెడ్ థెరపీతోని మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి యూజువల్గా ఏమి ఉండదు. అంటే టార్గెటెడ్ థెరపీ అంటే మనకు ఏ అవయవంలో ఎక్కడ మనకు సెల్స్ అబ్నార్మల్ ఉన్నాయో దానికే మనం కీమోథెరపీ ఇస్తాం. సో మనం ఇచ్చే కీమోథెరపీ యూజువల్గా చాలా రకాల మందులు ఉంటాయి. సో చాలా వరకు భయపడే జనాలు కీమోథెరపీ అంటే ఇది మనకు చాలా ఇబ్బంది చేస్తుందేమో, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా సార్ అని భయపడతారు. సో అన్ని రకాల కీమోథెరపీలు ఒకటి కాదు. మనకు వచ్చే మందులు మనము ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి ఇస్తాం. సో కొన్ని రకాల కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్నింటికి తక్కువగా ఉంటాయి. సో ఇన్ జనరల్ మనకు ఇచ్చే కీమోథెరపీ ఏంటి, దాని ఫంక్షన్ మనం ఇచ్చేది ఆ క్యాన్సర్ సెల్స్ని చంపడానికి కోసం. సో క్యాన్సర్ సెల్స్ చంపడానికి ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనకు ఆ స్పిల్ ఓవర్ అంటాం, అంటే వేరే అవయవాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, నార్మల్ అవయవాల మీద. లైక్ హెయిర్ ప్రొడ్యూస్ చేసే మనకు సెల్స్ దగ్గర ఎఫెక్ట్ పడితే హెయిర్ లాస్, జుట్టు పోవడం ఉంటుంది. యూజువల్గా మనకు నోట్లో కానీ పేగులో మనకు మ్యూకోసా దాని మీద ఎఫెక్ట్ పడితే నోట్లో పుండ్లు కావడం కానీ, వాంతులు, కొంచెం వికారం రావడము, కొంచెం మందికి మోషన్స్ అవ్వడము, వైట్ బ్లడ్ సెల్స్ మీద ఎఫెక్ట్ పడితే తెల్ల కణాలు తగ్గడం, ఇవి కామన్గా వచ్చేసే సైడ్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన మనకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇచ్చే మందులతోని మేము ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ముందు 10 years బ్యాక్ చూసిన సైడ్ ఎఫెక్ట్స్కి ఇప్పుడు చాలా తక్కువగా చూస్తున్నాం సైడ్ ఎఫెక్ట్స్. అండ్ మనకు కొత్తగా ఇచ్చే ఇమ్యూనోథెరపీ కానీ వీటికి సపరేట్ సెట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం కొత్తగా అడ్వాన్స్ కీమోథెరపీ ఇచ్చిన కొద్దీ మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా చూస్తున్నాం ఇప్పుడు. కాలర్ ఉన్నారు సార్, నాగరాజు సత్తెనపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, కాల్ డిస్కనెక్ట్ అయింది సార్. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్కువగా ఎలాంటి కీమోథెరపీని యూజ్ చేస్తారు? యూజువల్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ మనము స్టాండర్డ్ కీమోథెరపీ ఉంటుందండి అందరికీ. సో కీమోథెరపీ కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా యూజ్ చేసేది హార్మోనల్ థెరపీ మరియు టార్గెటెడ్ థెరపీ యూజ్ చేస్తాము. హార్మోనల్ థెరపీ అనేది టాబ్లెట్స్ రూపకంగా ఇస్తాం చాలా వరకు. సో యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయి. టార్గెటెడ్ థెరపీ అనేది మనం కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్లో వాడతాము, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ మినిమల్గా ఉంటాయి. సో మనం ఏమి కీమోథెరపీ ఇస్తామనేది అది యూజువల్గా మెడికల్ ఆంకాలజిస్ట్, మనం ఆ క్యాన్సర్ స్పెషలిస్ట్ డిసైడ్ చేస్తారు ఏ క్యాన్సర్కి ఏ రకమైన కీమోథెరపీ ఇవ్వాలనేది. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ఎలాంటి కీమోథెరపీ యూజ్ చేస్తారు సార్? సో మనకు నోటి క్యాన్సర్లు లేదా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. మనం భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత కామన్గా చూసే క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. సో యూజువల్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే మన నోటి కానీ గొంతు క్యాన్సర్స్ అంటాము. ఇవి సర్జరీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే చాలా లోపలికి వచ్చినప్పుడు ఎక్కువ రేడియేషన్ కానీ కీమోథెరపీ ఎక్కువ యూస్ చేస్తాం వీటికి. సో యూజువల్గా రేడియేషన్తో ఇచ్చే కీమోథెరపీ వేరే ఉంటుంది, కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఇచ్చే కీమోథెరపీ వేరేగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్ ఏంటంటే మనకు ఎక్కువ ఇమ్యూనోథెరపీ అనేది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి వాడుతున్నాము. 4-5 years బ్యాక్ మనం మొత్తం కీమోథెరపీ ఒకటే ఇచ్చేది గొంతు క్యాన్సర్స్కి. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అనేది కూడా అత్యధికంగా వాడాల్సిన అవసరం వస్తున్నది, ఎందుకంటే కొత్త ఎవిడెన్స్ వాటితో బెటర్ రిజల్ట్ ఉందనేది. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ కూడా ప్రజెంట్గా యూజ్ చేస్తున్నాం. సో కొలోనో క్యాన్సర్కి ఎలా యూజ్ చేస్తారు సార్? పెద్ద పేగు క్యాన్సర్కి యూజువల్గా మనము కొన్ని సంవత్సరాల క్రితం ఓన్లీ కీమోథెరపీనే ఉండేది. ఇప్పుడు మనకు పెద్ద పేగులో వచ్చిన సైడ్ బట్టి, అంటే పెద్ద పేగు రైట్ సైడ్లో వచ్చిందా లెఫ్ట్ సైడ్లో వచ్చిందా, పేగులో ఏ భాగంలో క్యాన్సర్ మొదలైంది, అందులో ఏ రకమైన జీన్ చెడిపోయిందనే చూసుకొని అర్లీ స్టేజ్లో అయితే ఒట్టి సర్జరీ సరిపోతుంది, స్టేజ్ 1 and 2కి సర్జరీని. స్టేజ్ 3 and 4 నుంచి మనము కీమోథెరపీ వాడతాము. స్టేజ్ 3కి యూజువల్గా
ఉట్టి కీమోథెరపీని ఇస్తాం. కానీ స్టేజ్ 4లో మనము ఎక్కడి సైడ్ మొదలైందో చూసుకొని దానికి మనము కొత్తగా వచ్చిన టార్గెటెడ్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ ఇప్పుడు క్యాన్సర్లో పెద్ద పేగు క్యాన్సర్కి వాడుతున్నాం. సో మనకు రీసెంట్ అడ్వాన్సెస్లో మనం చూసేది ఎక్కువగా ఇమ్యూనోథెరపీ అనేది ఎక్కువ క్యాన్సర్స్కి వాడుతున్నాం. మొట్టమొదటి ఒకటి లంగ్ క్యాన్సర్లో వాడేది, ఇప్పుడు గొంతు క్యాన్సర్కి, పేగు క్యాన్సర్కి, ఇలా రకరకాల క్యాన్సర్స్లో మెల్లమెల్లగా మనకు వేరే కొత్తగా మందులు యూజ్ చేస్తున్నాం. సో రోబోటిక్ సర్జరీ అనేది ఎలాంటి క్యాన్సర్స్కి ఇది ట్రీట్మెంట్గా యూజ్ చేస్తున్నారండి? ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు? సో సర్జికల్ టెక్నిక్స్ అనేది మనం యూజువల్గా క్యాన్సర్ మొదలైన ప్లేస్లో అది ఎలా ఉందో చూసుకొని మన సర్జికల్ ఆంకాలజిస్ట్ అనే డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో మన క్యాన్సర్ ట్రీట్మెంట్ విభాగంలో సర్జికల్ ఆంకాలజిస్ట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ విభాగం ఉంటుంది. సో వాళ్ళు యూజ్ చేసే సర్జరీ టెక్నిక్లో అత్యధికంగా యూజ్ చేసేది మనకు ఇది మన రోబోటిక్ సర్జరీ అనేది లేటెస్ట్ అడ్వాన్స్. సో యూజువల్గా డిఫికల్ట్ ఏరియాస్లో కొన్ని సర్జరీస్ చేయడం విత్ మినిమల్ ఇన్వేజివ్, అంటే మనకు రంధ్రాల ద్వారా లాప్రోస్కోపీ హోల్స్ ద్వారా చేయగలిగేది రోబోటిక్ సర్జరీ. సో మనకు పెల్విస్ సర్జరీస్ అంటాము, లేదా మనకు కొన్ని గొంతులో క్యాన్సర్ సర్జరీస్ కానీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సర్జరీస్ కానీ, అబ్డోమెన్ సర్జరీస్ ఎక్కువ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ద్వారా చేస్తున్నారు చాలా వరకు సర్జికల్ ఆంకాలజీ. సో దీనివల్ల మనకు ట్రీట్మెంట్ ఓపెన్ చేసిన ఇది ఒకటే, కానీ పేషెంట్ రికవరీ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. రిజల్ట్ కొంచెం వీళ్ళకి తొందరగా క్యూర్ అవ్వడం వల్ల బెటర్ అవుతారు వీళ్ళు. సో మేల్స్ అండ్ ఫీమేల్స్లో కామన్గా కనిపించే క్యాన్సర్స్ ఏంటి సార్? సో మన భారతదేశంలో అత్యధికంగా యూజువల్ ఆడవాళ్ళలో చూసేది మనకు బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. అది కాకుండా మనము పొగాకు ఇవి ఎక్కువ వాడడం వల్ల గొంతు క్యాన్సర్స్ తర్వాత చూస్తాం. మగవాళ్ళల్లో మాత్రం మనకు పొగాకు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనం చూసేది మెయిన్ వాళ్ళది పొగాకు ఎక్స్పోజ్ అయిన ఏరియాస్లో వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. లైక్ గొంతు క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ అంటాము, తర్వాత ఫుడ్ పైప్ క్యాన్సర్, యూసోఫేజస్ క్యాన్సర్. ఇవి కాకుండా మగవాళ్ళలో వచ్చేది స్మోకింగ్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ అండ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. సో ఈ రకాల క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ మగవాళ్ళలో టొబాకో ఆర్ ఆల్కహాల్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. సో ఇవి మనము అవాయిడ్ చేయగలిగితే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో క్యాన్సర్ ఉన్నవారు ముఖ్యంగా డైట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు సార్? సో యూజువల్గా క్యాన్సర్ మనకు అడ్వాన్స్ ఉన్నప్పుడు క్యాన్సర్ పెరిగేది మన ఒంట్లో పోషకాహారం తీసుకొని అది పెరుగుతుంది. సో మనకు తినేది కాకుండా దానికి కూడా క్యాలరీస్ సప్లై చేస్తుంది బాడీ. సో అది నెగటివ్ మెటబాలిక్ స్టేట్లోకి వెళ్తాం. సో మనం క్యాన్సర్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన డైట్ అనేది మనకు ఇంకా ఎక్కువ ప్రోటీన్ డైట్ కానీ మోర్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. సో చాలా వరకు ఏం చేస్తారంటే క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేది మనకు డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా పెడతారు. ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది తింటే ఇది అవుతుంది. సో చాలా వరకు పేషెంట్స్ మేము చూసేది మెజారిటీ ఆఫ్ ద న్యూట్రిషియస్ డైట్, పోషకాహారం అంతా ఆపేసి ఉట్టి పళ్ళు నీళ్ళ మీద ఉంటారు. సో వెయిట్ లాస్ అనేది సిగ్నిఫికెంట్గా ఉంటుంది. సో క్యాన్సర్ పేషెంట్కి అన్లెస్ డాక్టర్ ఇది తీసుకోవద్దని చెప్పే వరకు మీరు అన్ని డైట్ తీసుకోవచ్చు. పోషకాహారం కానీ ఇంకా ముందు కంటే ఎక్కువగా తినాలి ట్రీట్మెంట్ టైంలో కానీ ట్రీట్మెంట్ అయిన తర్వాత కానీ. ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే మనకు అట్లీస్ట్ మంచిగా డైట్ అండ్ న్యూట్రిషన్ మెయింటైన్ అవ్వాలి. సో చాలా వరకు మనం చూసేది భారతదేశంలో న్యూట్రిషనల్ స్టేటస్ చాలా పూర్ ఉంటుంది ఈ డైటరీ రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ, తినలేకపోవడం వల్ల కానీ, ఆకలి కాలేక కానీ. సో వీళ్ళకి అపిటైట్ స్టిమ్యులెంట్స్ అనేవి ఇచ్చుకుంటూ సో కరెక్ట్ టైంలో పోషకాహారం మనకు అన్ని రకాలుగా ప్రోటీన్ పౌడర్స్ కానీ, ప్రోటీన్ సప్లిమెంట్స్, నార్మల్ డైట్ ఎగ్ వైట్స్ ఒక 3-4 ఎక్స్ట్రా తీసుకోవడం కానీ, మిల్క్ ఇవి ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది వీళ్ళకి. సో క్యాన్సర్కి ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత అంటే సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంట సార్? సో సర్జరీ చేస్తే రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది మనకు సైట్లో చేసే సర్జరీ బట్టి ఉంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్ రకం బట్టి ఉంటుంది. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి, బ్రెయిన్ ట్యూమర్స్ని మొత్తం తీయడం అనేది కొంచెం కష్టం అనమాట అక్కడ. సో ఆన్సర్స్కి యూజువల్ సర్జరీ చేసి మొత్తం తీసేసినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. అర్లీ స్టేజ్లో తిరిగి రావడం అనేది అన్యూజువల్. కానీ అడ్వాన్స్ స్టేజ్లో సర్జరీ చేసినప్పుడు మనకు అక్కడ కొన్ని సెల్స్ మిగిలినా కానీ మనము మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఎనీ సర్జరీ కానీ ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నా డాక్టర్ చెప్పినట్టు కొన్ని అట్లీస్ట్ 2 to 5 years ఫాలోఅప్లో చూస్తూ ఉంటాం. ఫాలోఅప్ అనేది ఎందుకంటే మళ్ళీ తిరగబడుతుందేమో అనేది చూడడానికి చెక్ చేస్తూ ఉంటారు. సో యూజువల్గా మొదటి 2 సంవత్సరాలు ఎవ్రీ 3 monthly 3 నెలలకు ఒకసారి మనం చెక్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ 3 years ఎవ్రీ 6 monthsకి ఒకసారి చూస్తూ ఉంటాం. సో మొదటి 5 years దాటితే జబ్బు తిరగబడే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది.
సో ట్రీట్మెంట్ సమయంలో పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? మనకు యూజువల్గా కీమోథెరపీ తీసుకునేటప్పుడు కొన్ని రకాల కీమోథెరపీలు కానీ కొన్ని ఇమ్యూనోథెరపీస్తో మనకు ఇన్ఫెక్షన్స్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు యూజువల్గా మనకు క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడము, మనకు ఆహారం యూజువల్గా ఉడకపెట్టింది వండిన ఆహారం తీసుకోవడము, నీళ్ళు అధికంగా తీసుకోవడము అండ్ మోర్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో కొన్ని రకాల టార్గెటెడ్ థెరపీకి వాళ్ళకి ఏం పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సో నార్మల్గానే ఉండొచ్చు. సో ఇప్పుడు మనం చూసేది ప్రజెంట్ ఎండ్లో ఇచ్చే మెడిసిన్స్లో అట్లీస్ట్ మేము 40 to 50% మెడిసిన్స్కి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. వాళ్ళు ముందు ఎలా ఉన్నారో అలానే ఉండొచ్చు. కానీ కొన్ని రకాల ట్రీట్మెంట్స్కి రెస్ట్రిక్షన్స్ అనేవి ఇస్తాం. సో ఏ మందు పెడుతున్నాం అనేది దానికి జనరలైజ్డ్ కాకుండా ఇచ్చే మందు బట్టి రెస్ట్రిక్షన్స్ తీసుకుంటే బెటర్ అండి. కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. హలో నమస్తే చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ మీకు టీవీలో చూశాను, యా మీ క్యాన్సర్ సంబంధించినటువంటి స్పీచ్ చిన్న దాని నుంచి నేను కరీంనగర్ లో ఉంటాను. యా ఒకసారి మీతో కలుద్దామని నా ఉద్దేశం. ఓకే, ఎప్పుడు వస్తే బాగుంటుంది సార్? మీరు ఏ టైంలో కలుస్తారు? మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుందండి, వీళ్ళు తర్వాత ఇస్తారు, యశోద హాస్పిటల్స్ది. ఆ నెంబర్ ఫోన్ చేస్తే మీకు డైరెక్ట్ చేస్తారండి హాస్పిటల్కి. ఓకే అండి, మెడిసిన్స్తో తగ్గే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయండి? క్యాన్సర్ సర్జరీ ఒక్కటే పరిష్కారం అంటారా, మెడిసిన్స్తో కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి? సో కొన్ని రకాల క్యాన్సర్స్కి ఒకటి మందులతోనే నయం అయిపోతుందండి. సో సర్జరీ అనేది ప్రతి క్యాన్సర్ ఒకటి కాదు. సో మనం గమనించాల్సింది ఏంటంటే వచ్చిన రకమైన క్యాన్సర్ బట్టి ఏది పెడితే నయం అయిపోతుంది అనేది ఆ క్యాన్సర్ టీమ్ డిసైడ్ చేయాలి. సో మీరు అడిగినట్టు మెడిసిన్ పెడితే నయం అయిపోతుందా? ఎస్, కొన్ని రకాల క్యాన్సర్స్కి ఉట్టి మందులే వాడతాం, ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ వాటితోనే నయం చేసేది ఉంటుంది. సో ఏ క్యాన్సర్స్ సార్ అంటే కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి, కొన్ని రకాల మనకు లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి, కొన్ని రకాల కిడ్నీ క్యాన్సర్స్ ఉంటాయి, వాటికి ఉట్టి ట్యాబ్లెట్సే పెడతాం, వేరే ఇంకేమి ఇవ్వం. సో మనం రకం బట్టి మనం ఏ మందు పెడితే నయం అవుతుంది, కంట్రోల్ చేసేది ఏదనేది చూసి డిసైడ్ చేయాలి. కాలర్ ఉన్నారు సార్, మనోహర్ వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మనోహర్ గారు చెప్పండి. సార్ నమస్కారం అండి. యా చెప్పండి. సార్ నా పేరు మనోహర్ అండి. యా చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి మనోహర్ గారు. మీ సార్, నా సమస్య పేరు ఏంటో చెప్పండి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. అయితే ఇప్పుడు మా అక్క వాళ్ళ పాప అండి, ఏజ్ 13 years. ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు. చెప్పండి మనోహర్ గారు. మీ సమస్య ఏంటో సార్ చెప్పండి. అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి. ఓకే, అయితే కీమోథెరపీ కాకుండా కీమోథెరపీ గురించి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందని కనుక్కుందామని. ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ అండి? ఏఎల్ఎల్ అన్నారా, ఏమన్నారు, ఏఎంఎల్ అన్నారా? ఏఎల్ఎల్ కాదండి, దాని 5 స్టేజ్ అది, సెకండ్ స్టేజ్ లో ఉందండి సార్. లింఫోమా అన్నారా? హలో, సార్ వినిపిస్తుంది. అదే రకం ఏం క్యాన్సర్ అన్నారండి? ఏఎంఎల్ అన్నారండి. ఏఎంఎల్ అన్నారా? ఓకే, ఏఎంఎల్ అనేది అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అంటాం. ఇది బ్లడ్ క్యాన్సర్లో ఒక రకం అండి. సో యూజువల్గా దీనికి ట్రీట్మెంట్ కీమోథెరపీ ఉంటుంది. కీమోథెరపీ తరఫ వేరే ఏం పని చేయవండి దీనికి. సో కీమోథెరపీ అని అంటే మనకి యూజువల్గా ఐవీ ద్వారా, సలైన్ ద్వారా మనము మందు ఎక్కిస్తాము. సో యూజువల్గా దాని ద్వారానే ఈ జబ్బును నయం చేయడానికి ఉంటుంది. ఏఎంఎల్ ఉన్న బ్లడ్ క్యాన్సర్లో కొంచెం మొండి రకము. సో దీంట్లో మనం ఇంకా సబ్ టైప్స్, ఇందులో ఏముందనేది మనం టెస్ట్ చేస్తే నిర్ధారణ అవుతుంది. దాన్ని బట్టి కీమోథెరపీ మనము చేసిన తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా లేదా అనేది ట్రీట్ చేసే డాక్టర్ డిసైడ్ చేస్తాడు. సో కంపల్సరీగా కీమోథెరపీ తీసుకోవాలి. దీనికి కీమోథెరపీ తప్ప వేరే ఏం పని చేయవండి. కాలర్ ఉన్నారు సార్, శంకర్ మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, హలో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి శంకర్ గారు. నాది 2 years అయిపోయింది సార్, లంగ్ క్యాన్సర్ 4th stage. ఓకే, యశోద హాస్పిటల్కే వచ్చింది. 1 year వరకు అది తీసుకున్న తర్వాత కొంచెం వేరే డబ్బు లేక మళ్ళీ వేరే ఎంఎంజే దాంట్లో పోయినా. ఓకే, అయితే ఇప్పుడు ఉన్నది ఏం తీసుకుంటే అప్పుడు ఎర్లోనెట్ టాబ్లెట్ 1 year వాడినా. ఓకే, ఎర్లోనెట్ వాడితే 6 months వరకు మంచిగానే 70% 60% క్యూర్ అయినట్టు చెప్పింది డాక్టర్ గారు. ఓకే, అయితే మళ్ళీ 1 year దగ్గరికి వచ్చిన తర్వాత స్టేజ్ మారింది, బాగానే స్ప్రెడ్ అయింది, వాటర్ వచ్చింది సార్. ఓకే,
వాటర్ అంటే 1 లీటర్ వాటర్ తెచ్చి మళ్ళీ దాన్ని టెస్ట్ పంపాలంటే టెస్ట్కి పంపించింది. ఓకే. అయితే అక్కడ తర్వాత ఏమైందంటే దాంట్లో నెగటివ్ వాటర్లో నెగటివ్ అని వచ్చింది. బాగా నొప్పి ఉండే విపరీతమైన నొప్పి. ఇప్పుడు ఆ నొప్పి కొంచెం కంట్రోల్ అయింది. వాటర్ కూడా ఒక 3 weeks కొత్త ఉండేది అన్నట్టు. ఒక 3 weeks మంచి కానీ మన 5 weeks వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఎర్లోనాట్ వేస్తున్నారా ఆపేశారా? కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే. సో తిని చెప్పేది స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్. సో తిని చెప్పినట్టు లంగ్ క్యాన్సర్లో తినకి టార్గెటెడ్ థెరపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేశాము. సో స్టార్ట్ చేసిన తర్వాత 1 year తర్వాత జబ్బు కంట్రోల్ తప్పి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. దానివల్ల లంగ్స్లో నీళ్ళు వస్తున్నాయి. సో యూజువల్గా ఇలా మళ్ళీ నీళ్ళు వస్తున్నాయంటే మనకు జబ్బు పెరుగుతున్నట్టు అర్థం. సో దానికి మనం యూజువల్గా మళ్ళీ మనకు ట్యాబ్లెట్ మీద పెరిగినప్పుడు ఇంజెక్షన్స్కి వెళ్తామండి. కీమోథెరపీ ఇంజెక్షన్స్ అనేది మీరు దగ్గరలో మళ్ళీ మీరు వెళ్తున్న హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మందు మారుస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాడుతున్న టాబ్లెట్స్ పని చేయడం లేదు కాబట్టి ఇంజెక్షన్ చేంజ్ చేయాలి. ఓకే అండి, కీమోథెరపీకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.